ప్రార్థించినప్పుడు దేవుడు సోదరి పక్షంగా కుటుంబ పక్షంగా చేసిన కార్యాన్ని తలపోసుకుంటూ వందనాలు చెల్లించి, అదే సమయంలో దేవుడు తన బిడ్డలను దేని కొరకైతే ఎదురు చూస్తున్నాడో వాటి విషయంలో దేవుడు తగిన సమయంలో ఆలకించి జవాబిచ్చినట్లుగా కూడా ప్రార్థిద్దాం. విజ్ఞాపన కంటే ముందు కొద్ది తలంపులు 34-17 వచనాలు మార్చి చదువు. 34వ కీర్తన 15, 16, 17 వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవుని యందు పైన భాగం కూడా మనము చదువుకోవాలంటే సమయం తక్కువ ఉంది కానీ చదవలేదు. దేవుడు తన బిడ్డల కొరకు ముఖ్యంగా దీంట్లో మనము ఎరగవలసింది దేవుని యొక్క ఆ యొక్క ప్రేమతో కూడిన ఆ ప్రత్యేకత, ఆ గుణాన్ని మనం ఎరిగి ఉంటే ఖచ్చితంగా మనము కూడా నిజముగా మొర్ర పెట్టు వారికి అన్నాడు ఒకచోట, ఆశ్రయించు వారికి అన్నాడు, అట్లా ఆనుకున్న వారికి అన్నాడు. మొదటిగా దేవుని యొక్క గుణము మనందరికీ తెలుసు. మనము ఆయన సన్నిధానములో చేర్చుకొనబడడానికి యోగ్యులం కాదు, చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత కృతజ్ఞత కలిగి ఉండటం మన యొక్క విధి. దానికి కృతజ్ఞతగా లేని వారంగా ఉన్నప్పుడు కూడా అనేక మార్లు మనం చూసుకున్నాం. ఎవరు ఆయన్ని వెదుగుతున్నారా అని చెప్పి దేవుడు ఆకాశము నుండి చూస్తున్నట్టుగా చూశాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కానీ, నీతిమంతులు మొర్రపెట్టేవాళ్ళు కానీ, నిజంగా మొర్రపెట్టేవాళ్ళు కానీ ఖచ్చితంగా ఆయన్ని వెతికితే మరి ఎవరి కొరకు ఆయన ఆకాశం నుండి ఇంకా తొంగి చూస్తున్నాడు? కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యేకత, ఆ యొక్క గుణాన్ని మనం ఎరగకపోవడం చేత మన అనేక మార్లు మనకున్న ఆపదలో సైతం మంచిగా ఉన్నప్పుడు ఎట్లాగూ ఆయన వైపు చూడరు చాలా వరకు. అది మనందరం కూడా ఒప్పుకోవాల్సిందే. అయితే ఆయన తానే ఎవరైనా నా కొరకు వెతుకుతున్నారా అని చెప్పి మనం చదువుకున్న భాగంలో ఆయన చెవులు అటువంటి వారి కొరకు, అంటే విశ్వాసం కలిగి నీతిమంతులుగా తీర్చబడి మొర్రపెడుతూ వస్తున్నారు వారి కొరకు దేవుని చెవులు అవి అట్లా ఆ పనిగా, అంటే అట్లా ఒగ్గి ఉన్నవి అని రాయబట్టం, లేకపోతే ఆయన గుణం అనేది నా మట్టుకైతే ఎంతగానో అది సహజంగా లేదు. ఎందుకంటే మనల గురించి ఎక్కడన్నా మనలో మన గొప్పదనాన్ని గురించి కానీ మన మంచి గురించి కానీ ఎవరన్నా చెప్పుకోవటం అనేది అది సహజం. అది పైకి కూడా వినపడుతుంది. ఎట్లాగైనా సరే దానికి చెవుల్లో చెప్పుకునేది కాదు, చెవుల్లో కొరుక్కుంటూ చెప్పుకునేది కాదు. ఎందుకంటే మంచిది, గొప్పదనాన్ని లేకపోతే ఘనత తెచ్చేదైతే. కానీ దేవునికి మొర్ర పెట్టే విషయము
ఆయన బిడ్డల ఎడల ఎంతగా శ్రద్ధ వహిస్తున్నాడు అనేది ఈ అనేక మాటలు, ఈ ఒక్క మాట కాదు కానీ చెవియొగ్గ విషయంలో మనం అనేక మాటలు చూసుకున్నాం. ఆయన మనల్ని గురించి చింతించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. అందుకని మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయుడి అంటున్నారు. చూడండి, ఈ రీతిగా మనము వెదుకువారు కలరేమో అన్న మాట కూడా ఆయన తొంగి చూస్తున్నట్టుగా, మళ్ళీ ఇంకో మాట కూడా 50వ కీర్తన, ఇది కూడా మనకి అనేక మార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం. 15వ వచనం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచదువు. చూడండి, ఈ దేవుడే తన మాటగా తాను మనతో మాట్లాడుతున్నగా ఉన్న మాట ఇది. కీర్తనాకారుడు రాసినప్పటికీ దేవుడే తానే మనతో మాట్లాడుతున్నగా, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. చూడండి, తానే ఒకవేళ మనల్ని వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని చూసుకుంటే మనతోనే మాట్లాడుతుంటే మనల్ని ఎంతగా ఉంచవలసిన వారంగా మనం ఉంటున్నాం. అసలు జ్ఞాపకం చేయబట్టి కూడా కీర్తనాకారుడు అంటాడుగా, 8వ కీర్తన, ఆ కీర్తనలో చిన్న కీర్తనగానే ఉంటుంది కానీ ఆయన ప్రభావాన్ని తెలుసుకొని దాని కొరకు మనల్ని దూతల కంటే కొంచెం ఎక్కువగానే మనల్ని చేశాడు. కానీ ఆయన ఈ లోకంలో మనకి ఏమీ పొందడానికి అర్హులు కానప్పటికీ సమస్తాన్ని కూడా మన కాళ్ళ కింద, మన అధికారం కింద పెట్టినట్లుగా కూడా 8వ కీర్తనలో చూస్తాం. చూడండి, దేవుడు అంత శ్రద్ధాభక్తులు మనము ఆయన ఎడల కలిగి ఉండాలి. అయితే దేవుడు ఆయన నమ్ముకొని ఆయన్ని ఆశ్రయించిన, ఆయనకి నిజముగా మొరపెట్టే వారి విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఆయన చెవి ఎగ్గుతూ ఆయన అది ఒక పనిగా పెట్టుకొని అందు ఆనందించేవాడుగా కూడా ఉంటున్నాడని చెప్పి మనం ఎరిగిన వారమైతే మనం ఆశ్రయించక మానం. అందుకనే ప్రవక్తల గ్రంథంలో ఉంటుంది, నరులను ఆశ్రయించువాడు, అంటే యెహోవాను పక్కన పెట్టి నరులను ఆశ్రయించువాడు శాపగ్రస్తుడు అని చెప్పి రాయబడి ఉంటుంది. చూడండి, దేవుణ్ణి ఎరిగిన మనం గురించి రాయబడిన మాట అది. అన్య జనము దేవుణ్ణి ఎరగని వారి గురించి కాదు. దేవుణ్ణి ఎరగని వాడు దేవుణ్ణి ఎట్లా ఆశ్రయించడు. కానీ దేవుని ఎరిగి కూడా, ఆయన గొప్పతనాన్ని ఎరిగి కూడా ఆయన మన మొర వినడానికే, ఆలకించడానికే ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. కాబట్టి అది ఎరిగిన నీవు నేను కూడా మనం ఆశ్రయించకపోవటం దానికి కారణము లేదు. కారణం ఏంటంటే మనము ఇహ సంబంధమైనది లేకపోతే తాత్కాలికమైనది మనం కోరుకున్నప్పుడు అది ఇవాళే వచ్చేయాలి, రేపే వచ్చేయాలి, కాసేపట్లో నేను ప్రార్థన చేస్తే నాకు ఇచ్చేయాలి దేవుడు అని చూస్తాం. ఇహ సంబంధమైంది. అందుకని మనం ఏం చేస్తాం, ప్రార్థనతో పాటు మరి ఎక్కువ సమయాన్ని వెచ్చించి దాని కొరకు వేరు ప్రయత్నము, రికమెండేషన్ అవనండి, ఇంకా డబ్బు అవనండి, ఏదైనా చెల్లించి మరి ఎక్కువ ప్రయత్నం చేస్తాం. అంటే దేవుని పైన మనం ఎంత ఆధారపడుతున్నామో, మనము నిజంగా మొర్ర పెడుతున్నాం అనేది దేవునికి తెలుసు. అందుకనే మనల్ని బట్టి సంతోషించేవాడు కానీ. కాబట్టి నిజముగా మనం ఇది ఎరిగి ఉంటే ఆయన నా మొర్రకు చెవి ఎగ్గటానికి ఆయన ఇష్టపడుతున్నాడని చెప్పి మనం ఎరిగి ఉంటే ఖచ్చితంగా మనం ఆయన్ని ఆశ్రయిస్తాం. మనం అనేక మార్లు చూసుకుంటున్నాం. ఒకవేళ నిజముగానే నా మొర వినడానికి ఆయనకి ఏదన్నా ఆటంకం ఉందా అంటే, ఒకవేళ నీ నమ్మిక లేకపోవటం లేకపోతే నీ పాపము, ఈ రెండిట్లో ఏదో ఒకటే ఖచ్చితంగా కారణం ఉంటుంది. దేవుడి ప్రార్థన వినకపోవడానికి కారణము
నువ్వు విశ్వాసం లేకుండా చేయబడిన ప్రార్థన అయి ఉండాలి, లేకపోతే దానికి పాపము అడ్డైనా వచ్చి ఉండాలి. అయినప్పటికీ నిన్ను ఆయన త్రోసివేయట్లేదు. మనం అనేక మార్లు చూసుకున్నాం కదా, 131 కీర్తన మనం చూసుకున్నాం. ఆయన క్షమించుటకు ఆయన క్షమాపణ ఆయన యొక్క దొరుకుతుంది. కారణం ఏంటి? జనులు నీ యందు తిరిగి భయభక్తులు నిలుపునట్లు. అంటే మనము ఇంకా భయభక్తులు చూపడం మానేసి మనం పక్కదారి బట్టి దేవుని కోపం తెప్పించి దేవునికి మనకి సమాధానం లేకుండా ఉన్నప్పుడు దేవుడు క్షమాపణ నిత్యుడి ద్వారా తిరిగి మనల్ని ఆయన యందు భయభక్తులు నిలుపునట్లుగా మనల్ని చేసి మన ప్రార్థన ఆలకించడానికి ఆయన మార్గాన్ని మంచిగా చేసేటట్లుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఆ రకంగా కూడా మనము అయోగ్యులమైనప్పటికీ తిరిగి యోగ్యతను సంపాదించుకునే దాని కొరకు ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఇదంతా కూడా ప్రభుయేసు క్రీస్తునందలి కృపచేతనే నీకు నాకు అనుగ్రహింపబడింది. ఒకవేళ దానికి వేరే ఏమైనా కారణమని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా కృప ద్వారానే వీటన్నిటిని కూడా మనము పొందుకొనగలుగుతున్నాం. ఆయన మనల్ని కృపలో జ్ఞాపకం చేసుకొనబడడం ద్వారానే అనేక మార్లు వ్యక్తిగతంగా మనకు కూడా మనము ప్రభువుని ఎరిగిన దాని నుంచి మనం గమనిస్తూ, ఒకవేళ చిన్నదై ఉండొచ్చు, మన గమనానికి చిన్నదై ఉండొచ్చు, కానీ అనేక మార్లు వ్యక్తిగతంగా మన విషయంలో ఎన్నోసార్లు ఆశ్చర్యరీతిగా తప్పించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రి కాలస్యమైన మనం ఒకవేళ చెవి ఎగ్గటానికి ఆయన సిద్ధంగా ఆయన ఉంటే, అదే సమయంలో చెవి ఎగ్గటానికి ఆయన సిద్ధంగా ఉన్న నీవు నేను పాపముతో కానీ అవిశ్వాసంతో కానీ ఉంటే, ఆయన క్షమించడానికి కూడా సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉండి క్షమించుడి ద్వారా తిరిగి ఆయన భయభక్తులుగా ఉండేటట్లుగా నన్ను చేసుకొని నీ నా మొర ఆలకించాలని చెప్పి దానికి జవాబు ఇవ్వాలని చెప్పి ఆయన ఆశ కలిగి ఉంటున్నాడు. నిజముగా ఇది ఒక ప్రత్యేకమైన ఆ యొక్క గుణముగా మనము దేవుని యొక్క గుణాన్ని ఎరగవాలి. ఎరిగినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ మనం చూస్తాం, మనకు తెలిసిన వారే, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నవారే దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎన్నో ప్రయత్నాలు చేసిన వారు ఉంటున్నారు. అనేక మార్లు మనం కూడా లోకంతో పాటు, అంటే లోకంతో కాదు, మిగిలిన వారితో పాటు మనం కూడా ఒక్కోసారి మన ప్రయత్నాలన్నీ కూడా దేవుని యొక్క నామం మీద కాకుండా బయట ఉంటాయి. చూడండి, ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే ఆయన్ని ఆశ్రయించకపోవడానికి కారణం ఏంటి అనేది నన్ను నేను ప్రశ్నించుకుంటే, నా దేవుణ్ణి నేను నాకున్న ఆపద సమయం అయి ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, నేను నా దేవుణ్ణి ఆశ్రయించకుండా ఉండటానికి కారణం ఏంటి అని అనుకుంటే ఖచ్చితంగా ఆయన నమ్మకత్వాన్ని మనము అనుమానంగా ఉన్నాం. అందుకనే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, నేను దేవుని యందు ఎటువంటి అపనమ్మకము లేకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నానని కీర్తనాకారుడు అంటాడు. మనము కూడా మన దేవుని యందు మనం సమయం చూసుకుంటే చాలా సమయం ఎక్కువ ఉంటే చాలా చూసుకోవచ్చు. ఎందుకంటే మన దేవుడు అంత గొప్ప దేవుడు, అంతగా వినడానికి, మన మొర్ర చెవి ఎక్కడానికి ఆయన మన హృదయాన్ని అక్కడ చూస్తూ ఉన్నాడు. ఎప్పుడా నా బిడ్డ నా వైపు చూస్తాడు అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటున్నాడు. కాబట్టి ఆయన గొప్పదనాన్ని అర్థం చేసుకోవాలంటే నిజానికి ఈ కీర్తనాకారుడు పలికిన మాటల్లోనే బోల్డ్ ఉన్నాయి ఎట్లా. కాబట్టి ఈ రాత్రి కాలస్యమున ఒకవేళ మనం ఇంకా మన వ్యక్తిగతమో లేకపోతే మన కుటుంబ సంబంధమైందే ఏదన్నా ఒక విషయంలో అది తెగట్లేదు, ఎక్కడ కూడా దానికి జవాబు దొరకట్లేదు అన్న విషయంలో మనం ఆశ్రయించుట్లో ఎక్కడ వెనకబడ్డాం, ఎందుకు ఆశ్రయించలేకపోతున్నాం, దానికి ఏం అడ్డు ఉంది, అడ్డు తీసుకుంటానికి కూడా మార్గం దేవుడే చూపిస్తున్నాడు, దానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాడు.
కాబట్టి ఇంకా కారణం ఏంటి? కాబట్టి ఈ యొక్క రాత్రికాల శ్రమణ అది వ్యక్తిగతమైనదండి, కుటుంబ సంబంధమైనదవండి, సంఘపరంగా ఉన్నదవనండి. ఆయన నిన్ను నన్ను సమాధానంతో నింపి నీవు ఆనందించుట ఆయన చూడాలనుకుంటున్నాడు. మనం చూచాం సువార్తలో, మీ యందు నా సంతోషము పరిపూర్ణము కావాలని ఇంతకుముందు ఒకసారి ధ్యానించుకున్నాం అన్నమాట. మీ యందు నా సంతోషము ఉండాలని చెప్పి మీ సంతోషము పరిపూర్ణం కావాలని చెప్పి అంటున్నాడు. చూడండి ఎంతగా దేవుడు మన ఎడల ఆలోచన కలిగి ఉంటున్నాడు. అంటే శ్రద్ధ కలిగిన ఆలోచన. మీ సంతోషము పరిపూర్ణం కావాలంటున్నాడు, ఆశ ఆయన. కాబట్టి అటువంటి దేవుడు మన సంతోషాన్ని కనిపెడుతూ, మన సంతోషాన్ని కొరకే ఓపిక కనిపెడుతున్న ఆయనను ఆశ్రయించడం ద్వారా ఆ సంతోషాన్ని మనం పొందుకొని ఆయనకు ఆనందం కలుగు చేయవారు వలె ఎబ్రీ పత్రికలో ఉన్నట్టుంది. మనము ఆయనకు ఆనందము కలుగు చేయవు, ఆయన్ని సంతోషపరిచేవారుగా మనం ఉండాలి. ఎప్పుడంటే మనము ఆయన యందు సంతోషించినప్పుడు ఖచ్చితంగా మనల్ని బట్టి ఆయన సంతోషించే దేవుడుగా ఉంటున్నాడు. రాత్రికాల శ్రమణ అనే యొక్క ప్రత్యేక గుణాన్ని మొదటిగా మన ప్రార్థనకు చెవి ఇవ్వడానికి, దానికి ఒక ఆటంకం ఉంటే ఆ ఆటంకాన్ని తీసివేయడానికి, క్షమించడానికి కూడా సిద్ధ మనసు కలిగి తిరిగి భయభక్తులు నిలిపి ప్రార్థించి పొందుకునే దాని కొరకు దేవుడు మన ఎడల ఆశ కలిగి ఉంటున్నాడు. ఈ రాత్రికాల శ్రమణ అట్టి దేవుని విషయాల్లో మనం ఇంకా సరిచేసుకోవాల్సింది ఉంటే సరిచేసుకొని ఆశ్రయించే విషయంలో ఆయన వాగ్దానం చేశాడు. నిజముగా మొర్రపెట్టు వారికి సమీపంగా ఉన్నాడని చెప్పి, నేను నిజంగా మొర్రపెట్టడంలో ఇంకా ఎక్కడో లోపం ఉంది, దాన్ని సరిచేసుకుంటా కూడా సమయం ఇంకా ఇస్తున్నాడు. అది నాయందు విశ్వాసిగా కొనసాగుచున్న నాయందు విశ్వాసములోనికి రాకుండా వెనకడుగు వేస్తూ ఇంకా కాలయాపన చేస్తున్న వారి విషయంలో కూడా ఇదే శ్రద్ధ దేవుడు ఇంకా కనిపెడుతూ ఉన్నాడని చెప్పి ఆలోచన కలిగిన వారమై మనము విజ్ఞాపనలోకి వెళ్దాం. ఈ కొద్ది తలంపులతో దేవుని ఆత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయన ముఖ దర్శనం చేసుకొని మన ప్రతి అవసరతను ఆయన దగ్గర తీసుకెళ్ళి మనందరం పొందుకుందాం. ఆ రీతిలో దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థనలోకి వెళ్దాం.